నూతన సంవత్సరం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. వైసీపీలో టికెట్ దక్కదనే ప్రచారంలో ఉన్న నేతల బల ప్రదర్శనకు వేదికైంది. ఎన్నడూ లేనట్లు విందు రాజకీయం కాకినాడ జిల్లాలో కాక పుట్టించింది. న్యూ ఇయర్ వేడుకలు కాకినాడ జిల్లా నేతల బల ప్రదర్శనకు వేదికగా మారాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కవనే ప్రచారంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిద్దరు నేతలు పక్క పార్టీ నేతలతో చర్చిస్తూనే ఇంకా అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పిస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలో తన పట్టు ఏపాటితో చూపించాలనే ఉద్దేశంతో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చంటిబాబు. జగ్గంపేటలో 4 మండలాల క్యాడర్కు విందు ఏర్పాటు చేసి బల ప్రదర్శనకు దిగారు. 2 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా కలిసిన చంటిబాబు తనతో భారీ స్థాయిలో క్యాడర్ను తీసుకువెళతాననే సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించనున్న తోట నరసింహం కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. గతంలో జగ్గంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తోట నరసింహం గత 5 ఏళ్లుగా నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించే ముందు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తన రీఎంట్రీకి ప్లాన్ చేశారు తోట నరసింహం. స్వగ్రామం వీరవరంలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి కార్యకర్తలను ఖుషి చేశారు మాజీ మంత్రి తోట నరసింహం. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా శంఖవరంలో అనుచరుల కలయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పర్వత ప్రసాద్ కూడా సీటు లేదనే ప్రచారం నేపథ్యంలో తన పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చించడానికే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా విందు రాజకీయానికి తెరతీశారు. దాదాపు 4 ఏళ్ల తరువాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ కూడా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తోంది. అధికార వైసీపీలో చేరికకు చర్చలు కూడా ముగిశాయని చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తరువాత ముద్రగడ పొలిటికల్ గా యాక్టివ్ అవుతుండటంతో న్యూ ఇయర్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ పెట్టడంతో అనుచరులు భారీగా తరలివచ్చారు. మొత్తానికి ఎన్నికల ఏడాదిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను చక్కగా వాడుకున్న నేతలు ఈ ఏడాదిలో తమ ప్రయాణం ఎలా ఉండబోతోందో తొలి రోజే చాటి చెప్పేలా సంకేతాలివ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.